చాలా మనం క్రికెట్‌లో యూజ్ చేస్తాం. అలానే మన లైఫ్‌లో గూడా మన పేరు, మన ఫోను నంబర్, మన మ్యారేజ్ డేట్ ఇవన్నీ మనం చెక్ చేసుకుంటే మన జీవితంలో మనం బాగుపడతాం. హాయ్! హలో! నమస్కారం. నా పేరు సిహెచ్ మహేంద్ర పటేల్. వెల్కమ్ టు మై ఛానల్ మహేంద్ర పటేల్ న్యూమరాలజీ. సంఖ్యాశాస్త్రంలో మీకు పేరు ఎలా ఉంటే మనకు కంపల్సరీ డిఫికల్ట్స్ అత్తయి. ఇలాంటి కొన్ని డేట్ ఆఫ్ బర్త్ ఎలాంటి డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినా కొన్ని పేర్లకు 100% కష్టాలే ఎక్కువుంటాయి. వాళ్ళకు కష్టాలే చాలా వస్తూనే ఉంటాయి. అది యాక్సిడెంటల్ విషయంలా, హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్‌లా, ఫైనాన్స్ లాస్ విషయంలా కొన్ని పేర్లు బై బర్తే ప్రాబ్లమ్ ఉంటది. అలాంటి పేరే ఇయాల నేను తీసుకొచ్చిన మీ ముందు సంతోష్. సంతోష్ పేరున్న వ్యక్తి ఎప్పుడు సంతోషంగా ఉండరు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఆయన జేబట్టి సంతోషంగా ఉండదు. సంతోష్ పేర్ల మనం చూస్తాం. సంతోష్ పేరు మనం ఇలా రాత్తాం సంతోష్ అని. ఈ సంతోష్ అన్న పేర్ల ఒక సెక్షన్‌లో 24 నంబర్, ఇంకో సెక్షన్‌లో 28 నంబర్ వస్తది. 24 నంబర్ అన్నది 2+4 ఈజ్ 6. 6 అంటే శుక్రాచార్య గారు రాక్షస్‌కి సంబంధించింది. 28 నంబర్ 2+8 ఈజ్ 1. సారీ 10 అయితది. 10 చేస్తే 1 అయితది. అంటే 1 అండ్ 6. ఈ 1 అండ్ 6 అన్నది నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నంబర్ అంటాం. ఇలాంటి నంబర్స్ మన పేర్లో ఉంటే మనం డెవలప్‌మెంట్ కాదు. మన గ్రాఫ్ ఇలా పైకి ఎళ్లి కిందకే పడిపోతది. అలాంటి సంతోష్ అన్న పేర్లనే ఇలాంటి నంబర్ 16 బాంబ్ బ్లాస్టింగ్ నంబర్. దానివల్ల వాళ్ళు ఏ డేట్ ఆఫ్ బర్త్‌లో పుట్టినా ఆళ్ళ వల్ల వాళ్ళ ఇంట్లో ప్రాబ్లమ్, మళ్ళా వాళ్ళ లైఫ్‌కే ప్రాబ్లమ్. ఎందుకంటే బాంబ్ బ్లాస్టింగ్ నంబర్ ఉన్నప్పుడు కంపల్సరీ మనిషికి యాక్సిడెంట్ అన్నా, హెల్త్ ఇష్యూనన్నా, ఫైనాన్స్ లాస్ అన్నా. ఈ 3 అన్నది 100% చాలా స్పీడ్‌గా జరుగుతా ఉంటది. కనుక సంతోష్ అన్న పేరన్నది ఏ డేట్ ఆఫ్ బర్త్‌లో జన్మించినా యాస్ ఎ న్యూమరాలజీ ప్రకారం ఇది బాగాలేదు. ఎందుకంటే న్యూమరాలజీలో 2 సెక్షన్ ఉంటది. ఒకటి చాల్డియన్ సిస్టమ్, ఒకటి పైథాగరస్ సిస్టమ్. ఈ 2 సిస్టమ్ ద్వారానే మనం మన పేరుని చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకు దాని విషయంలో మనకు అర్థమైతది. ఈ పేరు బాగున్నదా? లేదా? అని. అప్పుడు మనం దానిలోకెళ్ళి ఒక మంచి నాన్ యాక్సిడెంటల్ నంబర్ మీద తెచ్చుకుంటేనే మనకు ఎప్పుడు కూడా యాక్సిడెంట్ కాదు. న్యూమరాలజీ దగ్గర మనకు లాభం వచ్చేది ఏంటిదంటే మాత్రం ఎప్పుడు మనం పేరు కరెక్షన్ చేసుకుంటే మాత్రం లైఫ్‌లో మనకు యాక్సిడెంట్ కాదండి. ఎప్పుడు కొద్దిగా మనకు హెల్త్ ఇష్యూ ప్రాబ్లమ్ రావు. ఎందుకంటే పేర్ల అక్షరాల సమూహం వల్ల అక్షర్స్ ఏ అక్షరం ఎలా రాయాలి? ఎన్ని అక్షరాలతో మన పేరు ఉండాలి? దానికి టోటల్ సంఖ్య ఎలా రావాలి? చాల్డియంలో ఎట్లా రావాలి? పైథాగరస్ సిస్టమ్‌లో ఎన్ని రావాలి? ఎన్ని అక్షరాల మన పేరు ఉండాలి? ఇవన్నీ చూసినాకనే న్యూమరాలజీ కరెక్షన్ అనేది కంపల్సరీ అయితదండి. ఇదండి ఇయాల సంతోష్ అన్న పేరు గురించి నేను చెప్పాను మీకు. సంతోష్ పేరు అన్నది అంత మంచి పేరు గాదు. కష్టాలు వాళ్ళ ఫ్యామిలీకి, కష్టాలు వాళ్ళకు, స్వయంగా ఆయనకు గూడా చాలా కష్టాలుంటాయి. సంతోష్ అన్న పేరు వ్యక్తికి. ఆయనకు సంతోషం గురించి ఎతుకుతా ఉంటాడు గానీ, సంతోషం అన్నది వాళ్ళకు ఉండది. ఎస్ఐఎన్ సన్‌తో స్టార్ట్ అయిన పేరు వల్ల ఆయనకు కొద్దిగా కోపం ఎక్కువ ఛాన్సెస్ బాగుంటది. సంతోష్ అన్న పేరు. ఇదండి న్యూమరాలజీ విషయంలో ఇయాల నేను మీకు సంతోష్ పేరు గురించి చెప్పాను. అది అంత మంచి పేరు కాదు. కరెక్షన్ చాలా 100% అవసరం. అప్పుడే ఆయన జీవితంలో ఏదో ఒకటి ఆయన లైఫ్‌లో అచీవ్‌మెంట్ చేసుకోగలుగుతారు. లేకపోతే చాలా కష్టమైతదండి. ఇదండి నేను ఇయాల చెప్పిన మీకు నేమ్ కరెక్షన్ గురించి, మొబైల్ నంబర్ గురించి కూడా నేను చాలా మీకు వీడియో చేశాను. ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు ఒక మంచి మంచి వీడియో చేసి మీకు కంపల్సరీ మీకు లైఫ్‌లో ఎలా బతకాలి, పేరు ఎలా ఉండాలి, మీ పిల్లలకి పేరు ఎలా పెట్టాలి, ఆ విషయంలో కంపల్సరీ మీకు నేను ముందొచ్చే ఎపిసోడ్‌లో కంపల్సరీ చెప్తా అండి. మీకు నా వీడియో నచ్చితే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్. నమస్కారం అండి.